వస్తే అక్షరం ఎంత పదునైందో మనందరికి తెలిసిందే. అలాగే అక్షరంతో పాటుగా ఫోర్త్ ఎస్టేట్లో అంటే పత్రికా రంగంలో కొనసాగుతున్నటువంటి ఫోటోగ్రాఫర్ల పాత్ర చాలా కీలకమైనది. మొన్నటికి మొన్న పరమపదించినటువంటి ప్రముఖ స్టేట్స్మన్ దినపత్రిక ఫోటోగ్రాఫర్ అయినటువంటి పద్మశ్రీ రఘురాయ్ గారి తీసినటువంటి ఫోటోలు భారత ఫోర్త్ ఎస్టేట్ని ఎంతో ప్రభావితం చేశాయి. శ్రీ రఘురాయ్ గారు తీసినటువంటి ప్రముఖ ఫోటోలలో ఖ్యాతిగాంచినటువంటి ఫోటోగా ఈ ఫోటోని చెప్పుకోవచ్చు. 1984 కాలంలో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో యూనియన్ కార్బైడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ నుండి వెలువడినటువంటి మీథైల్ ఐసోసైనేట్ అనేటువంటి విషవాయువును పీల్చినటువంటి భారత పౌరులు వేలాది మందిగా రాత్రికి రాత్రే మృత్యువాత పడినటువంటి ఘటనను మనం చరిత్రలో చదివాం. ఆ ఘటనలో మృత్యువాత పడినటువంటి ఒక అభంశుభం తెలియని చిన్నారిని ఖననం చేస్తున్న చిత్రాన్ని చూసినటువంటి లక్షలాది మంది ప్రజలు కంట తడిపిన విషయాన్ని కూడా మనం చరిత్రలో చదువుకున్నాం. అలాంటి ఫోటోలు ఎన్నో సామాజిక ఉద్యమాలకు దారితీశాయి. అనంతరం పాఠ్యపుస్తకాల్లో కూడా వాటిని అచ్చివేయడం జరిగింది. అలాగే గోధ్రా సంఘటనలో జరిగినటువంటి ఫోటోగ్రాఫ్లు కావచ్చు, కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్లు కావచ్చు, యుద్ధం సందర్భంగా వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్లు కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్లు కావచ్చు, ఇలా ఫోటోగ్రఫీలు అనేటువంటి మనకు తక్షణము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎన్నో విధాలుగా మనకు తెలియజేస్తూ ఉంటాయి. అలాంటిదే ఇటీవల ఏప్రిల్ మాసం 2026లో జరిగినటువంటి ఒక సంఘటన భారతదేశంలోని ఒక పేద రాష్ట్రమైనటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఒక నిరక్షరాస్యులు పేద వ్యక్తి అయినటువంటి ఒక పౌరుడు తన సోదరి పట్ల బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి దాదాపు 20,000 రూపాయలు తన సోదరి మరణానంతరం తనకు కేటాయించాల్సిందిగా బ్యాంక్ అధికారులను సంప్రదించగా నామినీ వంటి విషయాలు తెలియకపోవడం, అనంతరం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలనడము, డెత్ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయాలనేటువంటి విషయాలు తెలియక మరణ వార్తను ధృవీకరించడం కోసం బ్యాంకు వారు అడిగినటువంటి విషయం అర్థం కాక తన సోదరి మృత్యువాత పడిందని నిరూపించటకు తిరిగి గ్రామానికి వెళ్ళి ఖననం చేయబడినటువంటి తన సోదరి యొక్క మృత కళేబరాన్ని బయటికి తీసి భుజాలపైన వేసుకొని కాళ్ళకు చెప్పులు లేక సరైనటువంటి దుస్తులు లేక ఎండలో నడిచి వెళ్తున్నటువంటి ఈ వీడియో తీవ్రమైనటువంటి వైరల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కానీ ఇంకా కాళ్ళకు చెప్పులు లేని, శరీరం మీద కప్పుకోవడానికి కనీసమైనటువంటి దుస్తులు లేనటువంటి, అక్షరాస్యత లేనటువంటి, పేదరికమైనటువంటి ఉట్టి పడుతున్నటువంటి పౌరులు ఈ విధంగా ఉన్నారని ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే పేదరికానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు, కానీ నిరక్షరాస్యత కారణంగా ఆ వ్యక్తికి పూర్తిగా అసలు చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, బ్యాంకు వారి తప్ప అనుకోవాలా, అక్షరాస్యత లేకుండా పేదరికంలో మగ్గిపోతూ విజ్ఞానం లేకపోవడం, ఈ విధంగా వెనుకబడి ఇంకా ఈ 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఇలాంటి పరిస్థితులు మన దేశంలో ఉండడానికి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూడండి.